హాయ్ ఫ్రెండ్స్, రవీంద్ర యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ నమస్కారం. కొబ్బరన్నం తయారు చేసే విధానంలో కావలసిన ఐటమ్స్ చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇంట్లోనే తయారు చేసుకోండి. చాలా మంచిది ఇంట్లో తయారు చేసుకుంటే. బయట తినడం కన్నా ఇంట్లో తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ ఉంటుంది. దీంట్లో చికెన్ కర్రీ ఫ్రై చేసుకుని తింటే మరి సామరంగా ఒక రకం మతిపోతుంది. దాంట్లో కావాల్సిన పదార్థాలు: యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నారా. అవి తీసుకుని కొబ్బరి పాలు ఒక 4 గ్లాసులు, రైస్ అయితే 8 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకుని వేసి ఆ కొబ్బరి పాలు రైస్ వేసి ఒక్క తిప్పితే సామిరంగా మరి ఆ పొగ వస్తుందండి. తిప్పితప్పుడు పొగ వచ్చి ఆ ఆవిరిలోంచి వచ్చిన ఆ స్మెల్కే కింద పడిపోతాం. పక్కోడు వచ్చి తిప్పాలి. ఆ స్మెల్ పీల్చకండి, ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇంట్లో వండుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇది చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొబ్బరి అన్నం ముఖ్యంగా ముసలోళ్ళకి పెట్టారనుకోండి పొడుస్తానం తయారైపోతారండి. ఏంటనుకున్నారు, కొబ్బరి అన్నం అంటే మామూలుగా ఉండదు. కొబ్బరి అన్నం తింటే మరి ఒంటికి చాలా మంచిది. ముసలితనం అంటే ఒంటి మీద ఉన్న ముడతలు మడతలు ఉంటాయి చూసారా, ఇవన్నీ దెబ్బకి మతిమాయం. తిని చూడండి. కొబ్బరికాయలు అందుబాటులో దొరికితాయి కాబట్టి మనం ఆఫ్టర్ ఆల్ అని పక్కన పడేద్దాం. ఓకే అండి, తయారు చేసి చూడండి, బాగుంటుంది.